భవిష్యత్తుని అభివృద్ధి పదంలో అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని రెండు కళ్ళలాగా చేసుకుని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన అభిమాన నాయకుడు మన కుప్పం ముద్దుబిడ్డ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా లోకేష్ గారి తల్లి గారు, మనందరి తల్లి మన అమ్మ భువనమ్మ గారు ఈరోజు మా కుప్పం రావటం మనందరికీ ఒక పండగ లాంటి వాతావరణం. ఎక్కడికి పోయినా ప్రతి పాల్గొనటం, జలహారతులు ఇచ్చే దగ్గర కానీ మేము అనుకున్న స్కెడ్యూల్ కన్నా 2 గంటలు ఆలస్యంగా నడుస్తుంది. సార్ ప్రోగ్రామ్ చేస్తున్నట్టుంది. సీఎం గారు ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉందో అటువంటి ఒత్తిడితోటి కూర్చున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన దాసే గౌనూర్ పంచాయతీ ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన మహిళా శక్తికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన చంద్రన్న ఎలక్షన్ అప్పుడు ఆయన ఏమి ప్రజలకి ఇస్తానన్నారు అవన్నీ పూర్తి చేసుకున్నారు. పెన్షన్స్ కానీ ఇప్పుడు వరకు ఈ పంచాయతీలో 427 మందికి లబ్ధి పొందారు. 15,61,000 రూపాయలు విడుదల చేయటం అయ్యింది. అదే కాకుండా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా 95 గృహాలు 1,71,00,000 రూపాయలు ఖర్చు చేయడం పడింది. అట్లానే గ్రామ అభివృద్ధి కోసం 4,500 మీటర్ల రహదారులు 2,25,00,000 రూపాయలు మంజూరు చేయబడింది. తల్లికి వందనం పథకం కింద 511 మంది తల్లులకు 66.56 లక్షల ఇవ్వబడింది. పథకం ద్వారా 498 మన రైతన్నలకి 24.90 లక్షల రూపాయలు మంజూరు చేశారు. రైతన్న ఆర్థిక సాయం అందించటం జరిగినది. అట్లానే గోకుల్ షెడ్ నిర్వహణ కింద 25.20 లక్షలు కేటాయించబడింది. ఇదే కాదు, చంద్రన్న తల్లికి వందనం కానీ, స్త్రీలకి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు కానీ అట్లా సూపర్ 6 అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు ఆయన చెప్పింది ఆయన ముందుకి తీసుకెళ్లారు. అక్కడతో ఆగలేదు. ఆయన ఏదో పథకాలు నేను అనుకుంది ప్రజలకి ఇచ్చేశాను, ఇక్కడతో నా పని అయిపోయింది, వాళ్ళు అక్కడతో సంతోషంగా ఉంటారు చాలు అనే ఆగకుండా ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం రాత్రింబగళ్ళు కష్టపడి ఆయన చాలా ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. వేలాది కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయటానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ముందుకొచ్చినాయి. దాంతో 16 లక్షల ఉద్యోగాలు కలగజేస్తాయి. దాంట్లో తప్పకుండా ప్రతి ఇంటికి ఒక బిడ్డకి ఉద్యోగం ఉంటుందని ఆ ఆశతోనే చంద్రన్న ఈ ఇండస్ట్రీస్ అని మన కోసం ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. మీరందరూ ఆయన మనసులో ఉంటారు కనుక మీకోసం, ఆయన బిడ్డల కోసం నేనేం చెయ్యాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావాలి, సంతోషంగా ఉండాలని ఇట్లాంటి ఇండస్ట్రీస్ అన్ని ఆయన తీసుకొచ్చేది. మనం సంతోషంగా ఉండగలితేనే మన కుటుంబం కూడా సంతోషంగా ఇంకొక పని కూడా చేయటానికి కష్టం అనేది అనిపించదు. అట్లా చంద్రన్న మీ అందరూ ముఖాల్లో ఆ సంతోషం చూడాలని ఆయన మీకోసం కష్టపడేది. విజన్ 2020 అన్నప్పుడు అందరూ నవ్వారు ఆయన చూసి. అప్పుడే తీసుకొచ్చారు ఐటీ రంగం. దాంతో మొదలైంది ఐటీ రంగం. అప్పుడు ఆలోచన వచ్చింది మిగతా వాళ్ళకి కానీ ఐటీ అంటే ఏంటో అని. ఎందుకంటే ఆయన చూసి నవ్విన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐటీ అంటే అక్కడ ఏంటో ఆ రాళ్ళు రప్పల్లో పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు, ఆయనకి ఏమైనా పిచ్చి పట్టిందా, అక్కడ ఎవరు వస్తారు అంత దూరాన్న అని. ఇప్పుడు అదే హైదరాబాద్ సైబరాబాద్గా మార్చింది మన చంద్రన్న. అట్లానే విజన్ 2047 అనేది తీసుకొస్తున్నారు. అది మన రాష్ట్రం కోసం
మన ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన ఆ విజన్ 2047 అనేది తీసుకొచ్చేది. అట్లానే ఇప్పుడే శ్రీకాంత్ గారు చెప్పారు లోకేష్ యువగళం గురించి. అవును, అప్పుడు అది అవసరం. అది ఆయన కోసం కాదు, తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం కార్యకర్తలు నేనున్నాను, మన పార్టీకి మీరు భయపడక్కర్లేదు అని ఆయన ముందుకి తీసుకెళ్ళింది ఆ యువగళం. ఆ యువగళాన్ని మన కార్యకర్తలు అతనికి అండగా నుంచుని మేమున్నాం, మీతో నడవండి, మేము కూడా నడిచి నిన్ను కాపాడుకుంటామని ఆ కార్యకర్తలు లోకేష్ ని ముందుకి నడిపించారు. వాళ్ళని కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. 5 ఏళ్ల పోరాటంలో మన స్వాతంత్రం కోసం మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అట్లానే ప్రజలు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళు స్వాతంత్రం కోసం, వాళ్ళ రాష్ట్రం స్వాతంత్రం కోసం వాళ్ళ జీవితాలు కానీ చాలా అవమానాలు పడ్డారు, చాలా కేసులు పెట్టారు, జైలుకి కూడా వెళ్ళారు. కానీ అవన్నీ మీరు మర్చిపోకూడదు. రేపు ఇంకొకళ్ళు వస్తారు, వచ్చి మీకు మేము ఇది ఇస్తాం, దానికంటే ఇది ఎక్కువ ఇస్తాం, అది ఎక్కువ ఇస్తాం. అది కాదు, మీరు గుర్తుంచుకోవాల్సింది మన రాష్ట్రం కోసం, మీ కుటుంబం కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ ఆలోచించాలి. ఇవాళ ఏం దొరికింది నా చేతికి అనేది కాదు మీరు ఆలోచించాల్సింది. మీరు ఆలోచించారంటే గత 5 ఏళ్ళు మీరు పడిన కష్టం మీరు మళ్ళీ పడతారు. మీరు తెలివిగా మీరు బ్రతకటం నేర్చుకోవాలి. ఇవాటి గురించి కాదు, రేపు మన పిల్లల భవిష్యత్ ఏంటి, రాష్ట్రం అభివృద్ధి చెందితే మన భూములకి రేట్లు గాని, మన బిడ్డలకి ఈ ఉద్యోగమే కాదు ఇంకొక పెద్ద ఉద్యోగాలు కూడా వాళ్ళు లబ్ధి పొందుతారని ఆ ఆలోచనతోనే మీరు అందరూ ఉండాలి. అట్లానే చంద్రన్న ఈ సూపర్ 6 తోనే ఆయన ఆగలేదు. దాంతోపాటు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైట్లు కానీ, తర్వాత ఉచితంగా ఇళ్ళు, ఆ ఇంటి మీద సోలార్ సిస్టమ్ అనేది ప్రతి ఇంటి మీద తీసుకొస్తున్నారు. ఆ సోలార్ సిస్టంతో కరెంటు బిల్లు మీకు తగ్గుతాయి. అట్లా చాలా ఆలోచించి అట్లాంటి చాలా పథకాలు ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. మీకు ఎక్కడ డబ్బు మిగలాలి, మీ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఆలోచించి చాలా ముందు అడుగేస్తున్నారు. అన్నిటికంటే ఆయన ఎప్పుడు కుప్పం ప్రజలు నమ్మి ఎట్లా ఆయన 8 సార్లు గెలిపించారు, అది ఎప్పుడు మీ చంద్రన్న మర్చిపోరు. మన ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కూడా మన కార్యకర్తలు, మన కుప్పం ప్రజలు మేమున్నాం నీతో సైతం, మీతోనే పాటు మేము నడుస్తామని ఆయన గెలిపించి ఇప్పుడు ఆ సీఎం కుర్చీలో ఆయన కూర్చున్నారంటే అది మీ కుప్పం ప్రజలు పెట్టిన భిక్ష అనుకోండి, ఆశీర్వచనం అనుకోండి. అది మీరు ఇచ్చింది చంద్రబాబు అన్నకి ఆ నమ్మకం, ఆ ధైర్యం. మరొక్కసారి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. సూపర్ 6 పథకాలు 6 చెప్పినారు మనకు, ఇంకా ఎక్కువ కూడా చేస్తున్నారు. 6 కాకుండా ఇంకా ఎక్కువగా కూడా వచ్చేవన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇంకా కూడా సార్ ఎలక్షన్ లోపల కూడా చేస్తామని చెప్తా ఉంటారు. మీరందరూ దయచేసి వీళ్ళందరూ ఒకే పద్ధతిగా పాటించాలని మేము అనుకుంటా ఉంటాం. అందరికీ నమస్కారం. మన మహిళలకి ఇక్కడ మా చెరువుకి కొద్దిగా ప్రాబ్లం ఉంది, చెరువు కట్టకి. అది కొద్దిగా కవర్ చేస్తే మేము వాటర్ పోస్తాము, మా చెరువు కూడా వాటర్ రావాలని. తప్పకుండా చేసేస్తారని వికాస్ గారు చెప్తున్నారు. తప్పకుండా 2014లో 19,22,00,000 కాదు శాంక్షన్ పెట్టారు సార్. అది అప్పుడు ఆగలేదు, మన గవర్నమెంట్ రాలేదు. 19లో వాళ్ళు వచ్చినారు. అది మనకు 12 చెరువులు లీక్ ఉంది మేడం. అది మీరు సహకరించి మీ అందరికీ తెలుసు, చంద్రన్న హంద్రీ నివా ప్రాజెక్టు ముందుకు తీసుకొచ్చారు. అది ప్రజలు త్రాగునీరు కానీ మన రైతన్నల కోసం ఆయన హంద్రీ నివా ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. దీంట్లో చాలా ఆలోచన పెట్టి
అది ముందుకు తీసుకెళ్లారు. ఇవాళకి 3-4 అందరి పూజల్లో నేను పాల్గొన్నాను. దాంట్లో ప్రజలు చూసిన సంతోషం నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇప్పుడు వరకు నాకు తెలిసి 155 ట్యాంకులు నిండిని. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మిగతా అన్ని కూడా నింపాలనే ఆలోచనలో ఉన్నారు. ఆయన ఆలోచించారంటే తప్పకుండా అది ముందుకు తీసుకెళ్తారు. ఇదే కాదు, నదులు అనుసంధానం అనేది చేసి యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఒట్టి కుప్పంకే కాదు, ఎక్కడ త్రాగు నీరు తక్కువగా ఉంది, ఆ నీరు లేక మనకి డ్రౌట్ గాని కరువు గాని ఎదుర్కొంటున్నామో అట్లాంటి ప్రదేశాలకి నదులు అనుసంధానం చేసి ఆయన యావత్ రాయలసీమ ప్రతి ఒక్క చోటు ఎక్కడ నీరు అవసరం అక్కడ తప్పకుండా ఆయన తీసుకెళ్దాం ఆ ఆలోచనలోనే ఉన్నారు ఆయన. So we have been into there is no middleman, so even we are not giving much market because we are partnered with banks for loan. We have to clean it, we have to maintain it properly. Just a touch of a button. Just a touch of a button. Yes, we have programmed like that. Yes, it's a daily cleaning. So it's very good. So once a day cleaning until once a day. And at the end of the day, they clean it. So I asked for Elijah. yes. Yes. చూడటానికి బాగుంది, చాలా ఫాస్ట్గా వచ్చింది. In the visual. ఇందులో అన్ని కలిపి పెట్టుకుంటారా, పొడి అన్ని వేస్తారా? ట్రైనింగ్ అయ్యారు ఈరోజు ట్రైనింగ్ నీకు కరెక్ట్గా ఉండాలి, నేర్చుకోవాలి చెప్పేసి ఇంకా కాన్ఫిడెన్స్ ఇంకా కాన్ఫిడెన్స్ ఉండే వరకు నేర్చుకోవాలి. మళ్ళీ కస్టమర్స్ రావాలి కదా, తిరిగి నేను వెరీ హాట్. People prefer such hot water. That's what even I love hot. We got into Chaurasta to Chai Rasta. We got into Chai Rasta. ఇలాచి మర్చిపోయాం. నేను రావాలి కదా, మర్చిపోతే ఎట్లా చేసేయాలి. మా వాళ్ళకి ఇస్తారమ్మా. This is just an initial launch pad. We'll keep adding products so that they can sell it.
It's completely digital billing. చెప్పలేదు ఆమెకి బిల్ ఎవరిదా పే ఎట్లా మీ ఫ్రెండ్స్ కి ఇవ్వరా? అందరూ పిలిచినాను మేడం. సంతోషం. సరే మా అల్లారు కూర పప్స్ So they have all the reports. Itemize summary. So they have to just press that. Yes, this is the summary. Same summary. They can check it at daily wise. Yes, you have to train this program. We'll be launching many retail products. బ్రాండ్ అవుతుంది ఇది కూడా యాడ్ చేసి వచ్చిన వాళ్ళందరూ చూస్తారు. మన చంద్రన్న ఎస్పెషలీ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్కి How are you? థ్యాంక్స్ అమ్మ. The trainers here. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అయిపోయిందా? ఇంకా నేర్చుకుంటున్నాను. నేర్చుకున్నారా? దాన్ని ఉపయోగించుకోవాలి మీరు. చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు మీకోసమే కదా అక్కడ మేము స్త్రీ శక్తి హస్తకళ పెట్టింది. ఎందుకంటే మీరు అందరు నేర్చేసుకుని ఇప్పుడు చికెన్ కర్రీ వీళ్ళందరూ కూడా బ్యాంగిల్స్ అందరు నేర్చుకుని ఇంట్లో కూర్చుంటున్నారు. అట్లా కాదని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మీకోసం అది ఓపెన్ చేశారు. సో మీరు అందరు నేర్చుకుని మీరు ఇంట్లో కూర్చోవటం కాదు, అది మీరు కుట్టి మాకు స్టోరీకి పంపించాలి. దాని తగ్గట్టు మా వాళ్ళు కూడా మీకు డబ్బు ఇచ్చేస్తారు, మీ లేబర్ కాస్ట్ కానీ మీరు పెట్టిన కష్టార్జితానికి. అది కూడా చేయండి. మీరు మళ్ళీ మిమ్మల్ని రికమెండ్ చేస్తాం. మార్కెటింగ్ మేము చూడాలి ఇప్పుడు మీకోసం. టైలరింగ్ మిమ్మల్ని ఎక్కడ పంపించవచ్చు. కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో కుట్టి వాళ్ళకి రిటర్న్ ఇవ్వటానికి ఒప్పుకుంటారు. అది మేము చూడాలి. మేము తప్పకుండా చూసి మీకు వచ్చేటట్టు చూస్తాం. ఈ మాత్రం నేర్చుకుంటాం అనుకోలేదు మేడం. ఈ ట్రస్ట్ ఇంకా ఫైన్ ట్యూనింగ్ అవ్వాలి. అవును మేడం. రాజీవ్ గారితో క్వాలిటీ బాగుండాలి. బికాస్ నేను కొనే వాళ్ళు అంత క్వాలిటీ చెక్ చేయాలి. చాలా జాగ్రత్తగా నేర్చుకుని క్వాలిటీ ఇవ్వాలి. అదే కాదు, అక్కడితో కాదు, మీరు ఇంటికి వెళ్ళి కూడా మీరు చెయ్యాలి. అది నేను కోరుకునేది. మీ అందరు ఇంట్లో నేర్చుకుని ఇంట్లో కూర్చోవటం కాదు. మీ టైము ఉపయోగించుకోవాలి మీరు నేర్చుకున్న దాని మీద. అది నేను కోరుకునేది మీ అందరి దగ్గర నుంచి. మీకు ఆ స్వాతంత్రం ఉండాలి కదా. ఒక 10 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోవడానికి ఎవరు అడగకూడదు కదా మిమ్మల్ని ఇంట్లో. అది మీరు చూసుకోవాలి చాలా జాగ్రత్తగా. ఇదేంటండి? ఓ ఇదా? ఓ వంశీ. ఓ బట్ మేక్ షూర్ ఇట్స్ క్వాలిటీ బ్యాగ్స్. సుమారుగా యావరేజ్ ఎంతమంది వస్తారు మీ పార్లర్కి? ఎక్కువ మంది కస్టమర్స్. సో ఎన్ని గంటలు నేర్పిస్తున్నారు అందరికి?
ఇది ఎన్ని రోజులైంది మీరు జాయిన్ అయ్యమ్మా? 2 months కంప్లీట్. 2 months అయిందా? సో వీళ్ళకి ఎట్లా మీరు ర్యాండమ్గా టెస్ట్ లా కండక్ట్ చేస్తారా? అవును మేడం, మేము ప్రాక్టీస్ ఇస్తున్నాము, డెమో చెప్తున్నాము. డెమోతో పాటు వాళ్ళ ఓన్ సర్వీస్ ఒకళ్ళ మీద ఒకరికి ప్రాక్టీస్ చేస్తున్నాము అన్నమాట. అంటే ఇప్పుడు ఎట్లా ఏం నేర్పిస్తున్నారు? థ్రెడింగ్, ఐబ్రో థ్రెడింగ్, హెయిర్ డై, దోస్ ఆర్ ఐ ఇంపార్టెంట్ కదా. అవును. తర్వాత మేకప్లు అవన్నీ బ్రైడల్ మేకప్ అవన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ హెయిర్ డూస్. సో ఫస్ట్ మీరు ఇనిషియల్ ఐబ్రోసా లేకపోతే హెయిర్ డైయా అయ్యే మీరు ఎక్కువ నేర్పించాలి. అవే చెప్పాము, ఐబ్రోస్ గురించి చెప్పాము, స్కిన్ కేరింగ్ గురించి చెప్పాము. ఒకళ్ళు వస్తే కనుక వాట్ అబౌట్ వాటి పర్సనలైజేషన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి నేర్పించాము. బేసిక్ ఫండమెంటల్స్ మొత్తం నేర్పించాము. మెహందీ కూడా నేర్పించాము అన్నమాట. మెహందీ ఐఎమ్ నాట్ బాదర్డ్, దే హ్యావ్ టు లెర్న్ వన్ థింగ్. ఇది అర్థమైందమ్మా? వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉన్నారు, కొంతమంది దే లైక్ ఓన్లీ టు డూ మేకప్. యూ షుడ్ ట్రైన్ సూపర్, యూ షుడ్ మేక్ దెమ్ కాన్సన్ట్రేట్, లెర్న్ దట్. కొంతమంది ఆర్ వెరీ గుడ్ అట్ హెయిర్ స్టైలింగ్, హెయిర్ డూస్, అది దే లైక్. మీరు అన్నీ నేర్పిస్తే దే విల్ గెట్ లాస్ట్. ఇప్పుడు మనం ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళామనుకోండి, నాకు తెలిసినంత వరకు ఒక అతను విల్ బీ వెరీ గుడ్ అట్ జస్ట్ హెయిర్ బ్లో ఆర్ స్ట్రైట్నింగ్ ఆర్ హెయిర్ డూస్. సో ఆ అబ్బాయినే పిలిచి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఈ అబ్బాయి చేస్తాడో అమ్మాయి చేస్తుందో మీకు. అట్లా మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. ఏదో ఓవరాల్గా మీరు ఇచ్చేసి పంపించేస్తే దే విల్ బి లాస్ట్. మై నేమ్ ఈస్ దర్శిని. నేను ఇక్కడే విజయలక్ష్మి స్ట్రీట్లోనే ఉంటాను. 2 months ఇక్కడ కోర్స్ కంప్లీట్ చేసుకొని కుప్పం లోకల్లో ఉన్న పార్లర్స్కి అన్నీ వెళ్ళి సర్వీస్ కోసం అడిగాను, వేకెన్సీ ఏదైనా ఉందా అంటే ఎక్స్పీరియన్స్ కోసం. సో ఇక్కడే తిరుపతి కమ్మ టెంపుల్ ఆపోజిట్ డివైన్ బ్యూటీ పార్లర్, అక్కడ ఇప్పుడు సర్వీస్ వెళ్తాను. ఏం చేస్తున్నావు అక్కడ? అక్కడ వెళ్ళి పెడిక్యూర్, మానిక్యూర్, ఫేషియల్ వర్క్ హెల్ప్ చేస్తాను, ఇంకా చేస్తాను. ఫస్ట్ హెల్పింగ్గా నువ్వు జాయిన్ అయ్యావా? ఓకే, ఆఫ్టర్ నువ్వు పర్ఫెక్ట్ అయిందే వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మీకు ఇస్తారేమో తర్వాత. దట్స్ గుడ్, ఆల్ ద బెస్ట్ అమ్మ. నేర్చేసుకున్నాం వెళ్ళాం కాదు, మీకు దాని తర్వాత ఏది ఇంట్రెస్ట్ మీరు ముందులే మేడంకి చెప్పి నాకు ఇది ఇంట్రెస్ట్, దాంట్లో ఇంకొంచెం నేర్పించగలరా అనేది మీరు అడగాలి ఎక్కువ క్వశ్చన్స్. మేడం గారు నేర్పుతారో ఏమి అట్లా ఉండకూడదు. ఆవిడకి కూడా పేషెన్స్ ఉండాలి. అండ్ ఐఎమ్ హోప్ సో షీ హ్యాస్ లాట్ ఆఫ్ పేషెన్స్. సో మీరు చాలా క్వశ్చన్స్ అడిగి మీరు నేర్చుకోవాలి. అర్థమైందా? దాంట్లో బ్యూటీ దాంట్లో ఏది మీకు ఇష్టం ఉందో దాంట్లో పర్ఫెక్ట్ అవ్వండి. ఓకే, ఎనివే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. 3rd month ఇంకా పర్ఫెక్షన్ రావాలమ్మా. 2 months ఉండి పెంచాము మేము అందుకని. ఇంకా నో, దే హ్యావ్ టు గెట్ మోర్. నువ్వు చేసిందమ్మా ఇది? యూ హ్యావ్ టు డూ, ఇంకా బాగా చేయాలి. పర్ఫెక్షన్ వచ్చే వరకు మీరు చేస్తానే ఉంటే అదే వచ్చేస్తుంది. అంటే వాళ్ళు చేస్తున్నారా లేదా మళ్ళీ వాళ్ళు వచ్చి మీకు చూపించాలి మరుసటి రోజు. నో, ప్రాక్టికాలిటీ ఆల్సో యూ షుడ్ సీ. అది should be straight. బికాస్ కొనేవాళ్ళు అంత డెప్త్కి చూస్తారు, నేను కాదు, వాళ్ళు కొనేవాళ్ళు కూడా అట్లా చూస్తారు. గుడ్ అమ్మా. మీరంతా ఏంటి ఒకే బ్యాచా? ట్రైన్డ్ బ్యాచా? ఓ వెరీ గుడ్. చికెన్ కర్రీ వర్క్ చాలా బాగుందని ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇంకా కూడా మీరు ఫైన్ ట్యూనింగ్ చేయొచ్చు. అర్థమైందా? ఇక ఎంతమంది ఇక్కడ చేసి పంపించారమ్మా అక్కడ హస్తకళ, శ్రీ శక్తి హస్తకళ షాప్కి? ఏంటి సారీ డ్రెస్ కూడానా? గుడ్ ఫీడ్బ్యాక్ ఉంది. మీరు బాగా చెయ్యాలి, ఇంట్లో కూడా చేసుకుని అమ్మాలి. అర్థమైందా? ఎంత డిమాండ్ ఉందో మీకు తెలుసు బాగా. అప్పుడు మేము అనుకున్నాం, లైక్ మా మేనేజ్మెంట్ టీం అనుకున్నాం, మీకు నేర్చుకుని ఇంట్లో కూర్చుంటున్నారంటే ఇది కాదు, వాళ్ళు అంత కష్టపడి నేర్చుకుని వాళ్ళు ఏంటి మళ్ళీ ఇంట్లో కూర్చోవటం అని. అందుకే మీ అందరి కోసం ఆ స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ మీ అందరి కోసం మేము ఓపెన్ చేసింది. మగ్గం వాళ్ళకి కానీ, చికెన్ కర్రీ కానీ, జూట్ బ్యాగ్ కానీ, సిల్క్ థ్రెడ్ కానీ, ఇవన్నీ మీరు ఇంట్లో కూర్చుంటున్నారని తెలిసినమ్మంటే అది ఓపెన్ చేసాం. సో దట్ మీకు కూడా మీ చేతికి డబ్బులు అందాలని. అంత కష్టపడి మీరు
3-4 నెలలు నేర్చుకుని మీరు ఇంట్లో కూర్చుంటే ఎట్లా? టైం వేస్ట్ చేసుకుంటున్నారు కదా. నేర్చుకున్న విద్య మీరు మర్చిపోతారు. సో ఆల్ ఆఫ్ యూ ఆల్ షుడ్ బీ వర్క్ హార్డ్. మీరు ఒకళ్ళు ఇట్లా చెయ్యి అడగకూడదు. రేపు మీ హస్బెండ్ అవునే, మీ నాన్న అవునే, మీ అన్న అవునే, తమ్ముడు అవునే, నాకు 10 రూపాయలు కావాలి, 5 రూపాయలు, నేను అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, మీరు అడగకూడదు కదా. అందుకే ఇవన్నీ మీకు ట్రైనింగ్ ఇచ్చేది. సో ప్లీజ్ మీరందరూ మీరు నేర్చుకున్న విద్య మీరు ఆపకూడదు. మీకోసం మీరు అది ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, నైస్ అండి, నైస్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్. చాలా సంతోషం. నీ ఫీజు కట్టారా? ఎక్కడ? ఓ, ఏ సారు? ఎవరా సారు? చంద్రబాబు తాతయ్య అని చెప్పాలి. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే, బాగా చదువుకో, పైకి రా. యా, ఐ రిమెంబర్. మీరా? ఓ వెరీ నైస్, చాలా బాగుంది. అది ఈ మిషన్ లోనే వేస్తాం. డిజైన్ అండ్ షోయింగ్ వేర్. ఈ డిజైన్ క్రియేట్ చేయాలంటే కూడా మనం సాఫ్ట్వేర్ చేసుకోవచ్చు మేడం దీంట్లో. సో ప్రస్తుతం దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయమ్మా? 2000 డిజైన్స్ ఉంటాయి. దిస్ ఇస్ జస్ట్ బ్లౌజెస్. యూ హ్యావ్ డిఫరెంట్ టైప్స్. డ్రెస్ కి అది. It is available. They can feed it to the pen drive. That's a pen drive. It's coming out perfect. And the threads are there. All the threads are there. Everything is taken. Yeah. It picks up the threads. Yeah. ఇదంతా దీంట్లోనే చేశారా? ఇవన్నీ కూడా అక్కడ ఉంది. ఇక్కడ డివైస్ అది సెపరేట్ డివైస్. ఓకే, వెరీ గుడ్. నో, ఎంతసేపు పడుతుందమ్మా ఈ బ్లౌజ్ చేయటానికి? మీకు ఎంతసేపు పడుతుంది? దట్స్ ఆల్. సో హ్యాండ్ ఓవెన్కి మెషిన్ మేడ్కి చాలా తేడా ఉంది. వెరీ గుడ్, నేర్చుకోండి బాగా. లే నా గ్రామాలు దగ్గరికి వెళ్ళి ఎవరికి ఈ మెడికల్ ఫెసిలిటీస్ పక్కనుండే కోఆపరేటివ్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. అట్లానే ఎడ్యుకేషన్కి వస్తే ఇప్పుడు వరకు